pedestrians have no place to walk. RTC buses are unable to go into the bus bays. Autos are obstructing the bus entry and exits. Daily increase of 1,500 vehicles is being seen. Operation Rope, removal of obstructive parking and encroachment so that we have better roads and better traffic management. భాగ్యనగరంలో రోజు రోజుకు ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. నిత్యం లక్షల వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. రాత్రి పగలు అని తేడా లేకుండా ట్రాఫిక్లో నరకం చూస్తున్నారు వాహనదారులు. ఫుట్పాత్ల ఆక్రమణ, రాంగ్ సైడ్ డ్రైవింగ్, స్ట్రీట్ వెండర్స్ రోడ్లను ఆక్రమించడం వంటి కారణాల వల్ల ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు గతంలో పోలీసులు ఆపరేషన్ రోప్ కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్లు, ఫుట్పాత్ ఆక్రమణలపై ఈ కార్యక్రమం కింద ఉక్కుపాదం మోపారు. అయితే ఈ రోప్ కార్యక్రమం గత కొంతకాలంగా ఆగిపోగా తాజాగా మళ్లీ ప్రారంభించారు. ట్రాఫిక్ సమస్యను గాడిన పెట్టాలనే ఉద్దేశంతో ఆగిపోయిన ఆపరేషన్ రోప్ మరోసారి ప్రారంభించారు సిపి సివి ఆనంద్. హైదరాబాద్లో టౌలీ చౌకీ ఫ్లైఓవర్ వరకు ఫుట్పాత్లపై ఆక్రమణలు తొలగించినట్లు సిపి సివి ఆనంద్ తెలిపారు. 15 రోజుల స్పెషల్ డ్రైవ్లో స్వాధీనం చేసుకున్న 1500 సైరన్లను బుల్డోజర్తో ధ్వంసం చేశారు పోలీసులు. ప్రతి ఒక్కరూ వాహనాలకు సైరన్లు బిగించుకుని ఇష్టానుసారం మోగిస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు చెప్పిన ఇష్టానుసారంగా రెడ్, బ్లూ రంగు బల్బులు, సైరన్లు వినియోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసరంగా హారన్ మోగించకూడదని హైకోర్టు, సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నాయన్నారు. కేవలం అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, పోలీస్, అగ్నిమాపక శాఖ మాత్రమే హారన్, సైరన్ మోగిస్తుందని స్పష్టం చేశారు. ఈ నిబంధనలు పాటించని వారిపై కేసులు బుక్ చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. RTC buses are unable to go into the bus bays. Autos are obstructing the bus entry and exits. So auto drivers need to be shown proper parking places. I have told the inspectors, traffic inspectors, it is their responsibility to educate both the RTC drivers and the bus auto drivers on how to behave on the roads. Creating traffic management issues is the VIP movement. Now, just you have seen that in a 15 days time on a special drive, we have seized over 1,500 sirens. All types of VIPs, they call themselves VIPs. They are even sarpanches, ex-MLAs who have long been not there in their posts. They are still carrying on, and new people are putting on these sirens into the vehicles. It is illegal to use red lights and blue lights as per the Supreme Court order. It is illegal to use black films on vehicles. So we are going to tighten all this in the special drives which are going to take place in the near future. So I requested all the MLAs, I requested local MLA also to join to come because their help is very necessary. హైదరాబాద్లో ప్రస్తుతం వాహనాల సంఖ్య 85 లక్షలకు చేరుకుందని, వాటికి సరిపడా రోడ్లు, ఫ్లైఓవర్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఫుట్పాత్లు చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయి. ట్రాఫిక్ జామ్లకు కారణమవుతున్న చిరు వ్యాపారాలు, తోపుడు బండ్లు తొలగిస్తే పేదలు ఎలా బతకాలంటో తొలగింపును అడ్డుకుంటారన్నారు. మళ్లీ వారే నగర ట్రాఫిక్ ను సరిదిద్దమని కోరుతుంటారని గుర్తు చేశారు. కొన్ని దుకాణాల యజమానులు ఫుట్పాత్ల స్థలాన్ని చిరు వ్యాపారులు, తోపుడు బండ్లకు అద్దెకిస్తూ డబ్బులు దండుకుంటున్నారని మండిపడ్డారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ఆర్టీఏతో పాటు అన్నింటికన్నా ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారం అవసరమన్నారు. People are subletting the places in front of their shops and earning rents out of it. So this has to be understood. All have to cooperate. Political representatives have to cooperate for us to achieve a proper traffic flow in Hyderabad city.